వజ్రం దొరికిన తర్వాత మళ్ళీ చెప్తా. దొరకాలంటే టైం పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని రోజులు పడుతుంది, టైం పడుతుంది. నేను ఇప్పుడు 10 రోజులు కానీ 10 రోజులు అవుతుంది. ఒకటైనా దొరికిందా? లేదు, దొరకలేదు. దొరుకుతాలి, కొన్నాళ్ళు కష్టపడితే దొరుకుతుంది. దొరికినాయి అంటారు లెక్క. గుంత పెడితే అదొక పైన ఏరుకుంటే దొరుకుతాయి, అంతే కదా పెద్దమ్మ? అంతేలే. ఇప్పుడు గుంతలు పెడితే ఏం దొరుకుతాయి చెప్పు? యాకేసుకుంటే కూర్చుంటి మీద కాదని లేదులే కానీ ఎందుకంటే గుంత పెడితే దొరకదు ఎప్పుడు, అంతేలే. పైన పెడితే దొరుకుతాయి. ఏ ఊరు పెద్దమ్మ? అనంతపురమనా? నువ్వేం పెద్దమ్మ? ఈ ఊర్లో ఉంటాం మేము, ఎప్పుడు ఏరుకోము. ఇవన్నీ మావే భూములు, ఎప్పుడు ఏరుకోము. ఎవరు అనుకుంటా అంటే వచ్చినారా? ఎవరు అనుకుంటా అంటే వచ్చినారు. ఎన్ని దొరికినాయి మయ్యా? ఎంతకు అమ్ముకుంటావు? 1 కోటి రూపాయలకి అమ్ముకుంటావా? మరి స్కూల్ వాకోకుండా డైమండ్స్ చేరుకుంటూ వచ్చినావే. సండేనా ఈరోజు? సండేనే లే ఈరోజు. సండే వస్తున్నావా డైమండ్స్ చేరుకున్నావే? డైమండ్స్ దాంట్లో ఇవన్నీ డైమండ్స్ కాదు, దీంట్లో మంచిది తీసుకోవాలి. రాయి పైన ఉంటాయి నీకు, రాళ్ళు దొరుకుతాయి ఆటోమేటిక్గా. గుంత దొరుకుతావనుకో దొరికేళ్ళా నీకు. బాధలు చూడలేకపోతాను, నడసలేక. ఇంజన్ వచ్చాము ఈరోజు డైమండ్స్. దగ్గర 10 years ఇంటి వస్తుంది. ఒక డైమండ్ అన్న దొరకాలని కోరుకుంటాను. ఎందుకంటే పాపం వెళ్ళి లాంగ్, చాలా దగ్గర 100 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అయితే డైలీ వస్తారు పాపను. ఇక్కడ స్టే చేయడానికి ఉండదు, మళ్ళీ అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఒక డైమండ్ దొరకాలని చాలా కోరుకుంటాను పాపం. ఎందుకంటే ఒకటి దొరికితే కష్టాలన్నీ తీరిపోతాయంట. ఒకతేను సింగల్ పాపం, ఒక డైమండ్ అన్న దొరికితే లైఫ్ హ్యాపీగా ఉంటుందని కోరుకుంటాను పాపం. చాలా ఇబ్బందిలో ఉంది.